ప్రజల్లో ఉన్నవారికే పార్టీ పదవులు ఇవ్వాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సీఎల్పీ సమావేశంలో కీలక కామెంట్స్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా జనాభాను లెక్కించాల్సిందేనన్నారు. బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికలు, బీసీ కులగణన, నామినేటెడ్ పదవుల భర్తీ, జిల్లాల పార్టీ అధ్యక్షుల నియామకంపై సీఎల్పీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు రిజర్వేషన్లివ్వాలంటే ఖచ్చితంగా జనాభాను లెక్కించాల్సిందేనన్నారు. కులగణన చెయ్యాలన్న రాహుల్ గాంధీ బలమైన ఆలోచన మేరకు బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామన్నారు. పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలన్న సీఎం రేవంత్ ప్రజల్లో ఉన్నవారికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవులివ్వాలని పీసీసీకి సూచించారు. టీపీసీసీ చీఫ్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ ను ఈ సమావేశంలో పార్టీ నేతలు అభినందించారు. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ మరింతగా బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ గా ఉన్న నాయకుడు, ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ రథసారథిగా నియమించబడ్డం అందరం సంతోషిస్తున్నాము. ఇది ఒక మంచి సంకేతం. కాంగ్రెస్ పార్టీ కోర్ ఐడియాలజీ సోషల్ జస్టిస్ ఇండికేట్ చేస్తుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. మహేష్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత బలోపేతమైందని చెప్పి నా సంపూర్ణ విశ్వాసం, నమ్మకం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలందరూ హాజరైన ఈ సమావేశంలో ఆసక్తికర పరిణామం కనిపించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. పీఏసీ చైర్మన్ గా ఉన్న అరికెపూడి గాంధీ సైతం రావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పిన అరికెపూడి గాంధీ సీఎల్పీ సమావేశానికి రావడం డిస్కషన్ కు దారితీసింది. అయితే బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. మహేష్ కుమార్ గౌడ్ ను అభినందించేందుకే సీఎల్పీ మీటింగ్ కు వచ్చారన్నారు. ఏదైనా మంచి పనులు మొదలు పెడితే దాన్ని ఏ విధంగా దుష్ప్రచారం చేయాలనే ప్రయత్నంలో, గ్లోబల్ ప్రచారంలో దిట్టగా మా ప్రతిపక్షం ప్రధానంగా టీఆర్ఎస్ వారికి ఉన్న సోషల్ మీడియాను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే శ్రీధర్ బాబు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎల్పీ సమావేశానికి హాజరైతే మర్యాదపూర్వక కలయికని ఎలా చెబుతారంటూ ఎక్స్ లో పోస్టు పెట్టి ప్రశ్నించారు హరీష్ రావు. తాము సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశామని, కాంగ్రెస్ పార్టీ కండువా కాదు దేవుడి కండువా అని చెప్పిన ఎమ్మెల్యేలు సడన్ గా సీఎల్పీ సమావేశానికి హాజరవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో అప్పుడే కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది.